పులివెందుల్లో వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రాచకొల్ల రమేష్ యాదవ్ పైన వైసీపీ నాయకులపై టీడీపీ గూండాల దాడిని ఖండిస్తూ కాకినాడ జీజీహెచ్ సెంటర్ వద్ద గల పూలే విగ్రహం వద్ద వైసీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అల్లి రాజబాబు మాట్లాడుతూ టీడీపీ కిరాయి గూండాలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి అధికార బలంతో బరితెగించి రెచ్చిపోయి కర్రలు కత్తెరతో దాడి చేయడం అత్యంత దారుణమని అన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులపై నల్లగొండువారిపల్లిలో జరిగిన దాడి అమానుషమని అన్నారు. ఇనుప రాడ్లు కర్రలు రాళ్లతో వైసీపీ నాయకుల వాహనాలను ధ్వంసం చేసి తమ నాయకులను మట్టుబెట్టాలని చేసిన ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరపకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం జరుగుతుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాలపై దాడులు అధికమయ్యాయని దుయ్యబట్టారు. ఈ దాడితో కూటమి ప్రభుత్వానికి భస్మాసు రాస్తమై రాబోయే కాలంలో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, గుబ్బల తులసికుమార్, అనసూరు ప్రభాకర్, గోపశెట్టి బాబ్జీ, రాగిరెడ్డి బన్నీ, ఒమ్మి రఘురాం, తాతారావు, జమ్మల మడుగు నాగమణి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేపట్టి గెలిచి ఇదిగో జగన్ గారి నియోజకవర్గంలో మేము గెలిచాము, జగన్ గారి నియోజకవర్గంలోనే ఆయన గెలిపించుకోలేకపోయారని ఒక వాదన తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు బీసీల పట్ల చిన్నచూపే. 2014లో 106 హామీలు ఇచ్చి అమలు చేయమన్న నాయ బ్రాహ్మణుల్ని అవమానపరిచిన విధానం, సచివాలయంలో అవమానపరిచిన విధానం అందరికీ తెలుసు. అలాగే మత్స్యకారుల్ని తొక్క తీస్తా తోలు తీస్తారని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా నోరు పారేసుకోవడం తెలుసు. అలాగే ఆ దేవదేవుడు ఇచ్చిన వరం సన్నిధి గొల్లని యాదవులు కాకుండా మొదటి దర్శనం యాదవులు చేసుకునే విధంగా దేవుడు వరమిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీలు మొట్టమొదటి దర్శనం చేసుకోవడం ఏంటని దాన్ని రద్దుపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో మేమందరం కలిసి విన్నవించుకుంటే మొట్టమొదటి టీటీడీ మీటింగ్ లోనే సన్నిధి గొల్ల ఆ జీవోని రద్దు చేశారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడికి బీసీలు అంటే చులకన హేవభావం. జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని మాకు జీవో చేసి మరి 50% నామినేషన్ పదవుల్లోనూ 50% వర్క్స్ గట్రా అలర్ట్ చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు.